ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ అయితే తగిలింది. ఏంటి ఆ షాక్? ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే నల్గొండ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరో 2-3 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి నల్గొండ జిల్లా భువనగిరి ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని పార్టీని కోరారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు, ఇతర సీనియర్ల నుంచి సహకారం లేని కారణంగా ఆయన టికెట్ దక్కలేదు. దీంతో అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కుమారుడు బీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ కేసీఆర్ తీరుపై గుత్తా తీవ్ర విమర్శలు చేశారు. గుత్తా విమర్శలకు పార్టీ వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చాయి. గుత్తాను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ విమర్శలు గుప్పించారు. దీంతో ఇక పార్టీలో ఉండకూడదని గుత్తా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున సుఖేందర్ రెడ్డి ఇప్పట్లో కాంగ్రెస్లో చేరే అవకాశం లేదు. ఆయన కుమారుడు ఒకరే హస్తం గుటికి చేరనున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ గుత్తా ఫ్యామిలీ దగ్గర అయితే కాంగ్రెస్కి మరింత బలం చేకూరనుంది అని వార్తలు అయితే వస్తున్నాయి.